ఓం నమ శివాయ. మనం విభూతి ధారణ గురించి శివమహాపురాణ అంతర్గతంగా తెలుసుకుంటున్నాం. ఈ విభూతి ధారణ ఎంత గొప్పదో అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అసలు శివలింగానికి అభిషేకం ప్రారంభం చేసే ముందు పంచబ్రహ్మ మంత్రాలతో పొడి విభూతిని శివలింగం మీద వేస్తారు. మనం గుళ్ళలోకి వెళ్ళినప్పుడు అభిషేకాలు చేసేటప్పుడు మొట్టమొదటి చేసే అభిషేకం ప్రారంభం చేసేది మనం సర్వసాధారణంగా తెల్లారగట్ట ఇంకా గుడి తెరిచిన వెంటనే వెడితే ఆ పూజారి గారు ఇంకా అభిషేకం అప్పటికి ఇంకా మొదలెట్టకపోతే తెలుస్తుంది. మనం గుడికి వెళ్ళేసరికి 7:30, 8, 9 అయిపోతుంది అనుకోండి. కార్తీక మాసంలోనే ఎక్కువ శివాలయాలకు పెడతారు కాబట్టి అప్పుడే ఎక్కువ గమనిస్తూ ఉంటారు. అప్పటికి ఒకసారి 2 సార్లు అభిషేకం చేసేస్తూ ఉంటారు. ఈ వచ్చిన భక్తులందరూ నిరాశ పడకుండా వాళ్ళు తెచ్చిన పాలు, పెరుగు కూడా అభిషేకం చేయడానికి వేస్తూ ఉంటారు. కాబట్టి మొట్టమొదటిగా అభిషేకం చేసేటప్పుడు పంచబ్రహ్మ మంత్రాలతో పొడి విభూతిని శివలింగం మీద వేస్తారు. ఏ చెట్టు నుంచి కూడా పువ్వులు ఎక్కువగా కొయ్యకూడదు అన్నది ఒకటి తెలుసుకున్నాం కదండి. మనం రామాయణంలో ఈ విషయాన్ని చెప్పుకున్నాం. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకి బోలెడు పువ్వులు ఉంటాయి. ఇక ఈ మార్నింగ్ వాకులకు వచ్చిన వాళ్ళు ఇంటి ఇల్లాలు లేవకుండానే వాళ్ళ ఇంట్లో బయట వేసుకున్న మొక్కల్లోకి ఉన్న పువ్వులన్నీ కోసేసుకోవడానికి వీళ్ళు 5కే 4:30కో లేచిపోయి ఆ చీకట్లోనే పువ్వు అందితే పువ్వు, మొగ్గ అందితే మొగ్గ, ఆ తర్వాత పోతే పోయింది, రేపటికి పుయ్యకపోతే వాళ్ళే పడతారులే అన్నట్టుగా కోసేస్తూ ఉంటారు. అసలు ఒక ఇంటి ముందు ఉన్న చెట్లు గానీ, ఇంట్లో ఉన్న చెట్లు గానీ, ఆ ఇంటి యజమానిని అడగకుండా కొయ్యకూడదు. కోస్తే అది దొంగతనం చేసిన నేరం కింద భగవంతుడు వేస్తాడు. ఆ పుణ్యం అసలు ఈ చెట్టు ఉన్నవాళ్ళది ఎవరిదైతే ఉందో ఆ పుణ్యమే వస్తుంది. వీళ్ళు ఎంత పూజ చేసినా, చెప్పకుండా కోసిన ఆ పువ్వులతోటి కనుక పూజ చేస్తే. కాబట్టి ఏవండీ 4 పువ్వులు కోసుకుంటామని ఒక రోజైనా అడగాలి. అడిగి రోజు కొంచెం 4 పూలు కోసుకుంటామండి అంటే వాళ్ళు అలాగే అంటారు. అన్నారు కదా అని చుట్టూ దులిపేసేటంత వరకు ఒక్క పువ్వు కూడా లేకుండా కోసేయకూడదు. కొన్ని పువ్వులని చెట్టుకు వదిలేయాలి. అలా వదలకపోతే ఉత్తర జన్మలో తనకి అలా అదృష్టం లేని స్థితి వస్తుంది. అంటే తన దగ్గర ఎంత డబ్బున్నా కూడా తనకి అంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఎటువంటి వాడు ఉంటాడో అటువంటి స్థితి పట్టేస్తుంది. అందుకే చెట్టు అందంగా ఉండడానికి సరిపడా పువ్వులను ఉంచేసి ఏవో 4 పూలు, ఎన్ని పువ్వులు పెడితే భగవంతుడు వద్దంటాడండి. ఉన్నవన్నీ కోసేసాం అనుకోండి ఆ చెట్టు బోసిపోతూ ఉంటుంది కదా. కాబట్టి అన్ని పువ్వులు కోసేసి ఆ చెట్టును బూడిగా చేసేసి మనం ఇంటికి వచ్చేసి భగవంతుడికి అష్టోత్తరం చదివేస్తూ ఇన్ని పూలతో పూజించానని ఫోటో తీసి స్టేటస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, భగవంతుడు మెచ్చడు సరికదా. తర్వాత జన్మలలో నీ బతుకు అలాగే అవుతుంది అని ఒక శాపాన్ని ఇస్తాడు. ఆ చెట్లు కూడా అసలు మనం రామాయణంలో చెట్ల గురించి చాలా చెప్పుకున్నాం. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఎందుకంటే మనం పువ్వులు కోసేటప్పుడు కూడా ఒక్కసారి చెట్టుకు నమస్కారం చేసుకుని భగవంతుడికి పూజ చేయడం కోసం నీ చెట్టు నుంచి ఈ పువ్వులు విడదీస్తున్నాను. కాబట్టి నువ్వు ఇంకోలా అనుకోకుండా నేను కోస్తున్నందుకు తప్పుగా అనుకోకమ్మా అని ఆ చెట్టుకి దండం పెట్టుకోవాలట. పెట్టుకుని కొయ్యాలట. అప్పుడే ఆ చెట్టు తన నుంచి, అంటే ఇప్పుడు ఆహ్, బిడ్డని తల్లి నుంచి వేరు తీసేస్తే ఎంత బాధగా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంకొంతమందుంటారు చెట్టుని లాగేస్తూ ఉంటారు. పై కొమ్మల నుంచి ఉన్నవి కూడా లాగేసి కోసేసుకొని పట్టుకెళ్ళిపోవాలి. ఈ లోపల ఇంటి వాళ్ళు లేస్తే తెలిసిపోతుంది గదా. అందుకని వీళ్ళొచ్చే లోపల కోసేయాలి. అంటే చూడండి, మన జుట్టు పట్టుకుని కిందకి వంగిపెట్టి లాగి అప్పుడు మనం ఏదైనా పని చేసామనుకోండి, అన్నం పెట్టాలి పిల్లలకు, లేకపోతే తల్లికి కొడుకులు అన్నం పెడుతున్నారు. జుట్టు పట్టుకుని కిందకి లాగి ఒక ముద్ద అన్నం పెడితే జుట్టు లాగినందుకు బాధపడాలా? అన్నం ముద్ద పెట్టినందుకు సంతోషించాలా? అలాగే చెట్టు కూడా బాధపడుతుందండి. చెట్టు కొమ్మలనన్నిటిని వంచేసి నీ పువ్వు తీసుకెళ్ళి దేవుడికి పెడుతున్నాం కాబట్టి చెట్టు కొమ్మ వంచేసామంటే అది ఎంత బాధపడుతుంది? కాబట్టి పువ్వులు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది టప్ టప్ టపమని చప్పుడొచ్చేటట్టుగా కోసేస్తూ ఉంటారు. అసలు పువ్వు కోస్తుంటే చప్పుడవ్వకూడదు. మీకు అరుణాచల మహత్యంలో ఈ విషయాన్ని నేను చెప్పాను. పువ్వు చప్పుడు చేస్తూ కోసినందువల్ల తర్వాత జన్మలో అది గుర్రంగా పుట్టిందని మనం తెలుసుకున్నాం. అది గిరి ప్రదక్షిణం చేయడం వల్ల దాని శాప విమోచనం అయ్యిందని కూడా. కాబట్టి ఏ చెట్టు నుంచి ఎన్ని పువ్వులు కొయ్యాలో అన్ని పువ్వులనే ఈ బ్రహ్మాండంలో ఉన్న సమస్త వృక్షాల యొక్క పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితాన్ని పొడి భస్మంతో అభిషేకం ప్రారంభించిన వాడి ఖాతాలో వేసేస్తారు. అందుకని ఇక్కడ పువ్వుల గురించి వచ్చింది. కాబట్టి
మనం ఎన్ని పువ్వులు ఎంతెంత కోసి ఎన్నెన్ని తెచ్చి అనేక రకాల పువ్వులు తీసుకొచ్చి ఈశ్వరుడికి పూజ చేస్తే ఎంత ఫలితాన్ని ఇస్తారో అంతే ఫలితాన్ని మొట్టమొదటిగా అభిషేకం మొదలుపెట్టేటప్పుడు భస్మాన్ని తీసుకొచ్చి శివుడి మీద వేస్తే అంతటి ఫలితాన్ని కూడా మనకిస్తారు. అది విభూతిని నీటితో తడిపి ఆ విభూతితో శివలింగానికి అభిషేకం చేస్తే తెల్లటి విభూతి ధార శివలింగం మీద నుండి కింద పడగానే ఈయన పాపాలన్నీ హరిస్తాయి. ఎవరివి? ఈ విభూతి ఎవరైతే వేశారో వాళ్ళకి. ఆ వేసిన పొడి విభూతి మీద ఈ నీళ్లతోటో పాలతోటో అభిషేకం చేస్తూ ఉంటారు కదండి. ఆ తడిసినప్పుడు ఆ విభూతి అంతా కూడా చక్కగా పాలధారలాగా కిందకొచ్చేసి ఎప్పుడైతే కింద పడుతుందో అప్పుడు ఈ పాపాలన్నీ కూడా కింద పడిపోతాయి. ఆ అవతల ఎవరైతే ఈ విభూతితో పూజ చేశారో వాళ్ళవి. శివలింగం మీద నుండి జారిన ఆ విభూతి కానీ పెట్టుకుంటే అపారమైన తేజస్సు ఉద్భవిస్తుంది. అందుకే చూడండి ఇక్కడ మనకి శివాలయాల్లోనూ అభిషేకం అయిపోగానే ఆ విభూతి గడ్డగా ఉన్నది తీసి ఒక ఆకులోనో ఎందులోనో పెట్టి అందరూ పెట్టుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటారు. తేజస్సు అన్యముఖాలుగా ఖర్చయిపోవడం తగ్గింది కాబట్టి, భోగములందు విరక్తుడయ్యాడు కాబట్టి తేజస్సు ప్రకాశించి ఈశ్వరాభిముఖుడు అవుతాడు. అందుకనే ఆ విభూతి పెట్టుకుంటే వచ్చేటటువంటి తేజస్సు మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? మిగిలిన విషయాల్లో విరక్తి పుట్టి అది ఈశ్వరుడికి దగ్గరగా అవ్వడానికి ఆ తేజస్సు ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే చూడండి ఇళ్లల్లో ఈశ్వరలింగం, శివలింగం ఉండకూడదు అంటూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి విరక్తి వస్తూ ఉంటుంది. సంసారంలో ఉన్నవాడు గృహస్థు అంత విరక్తిని తెచ్చుకోకూడదు కదండి. కాబట్టి శివలింగాలు ఉండకూడదు అంటూ ఉంటారు. సృష్టికి స్థితికి మధ్యలో ఉన్నది స్థితి. ఈ స్థితి అందున్నది కూడా సృష్టికి మధ్యలో ఉన్నది స్థితి. ఈ స్థితి యందు ఉన్నది కూడా భస్మమే. ఒక శరీరం తిరుగుతున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. కానీ దాని అసలు స్వరూపం దోసుడు బూడిద. దోసుడు బూడిద ఒక ఆకారాన్ని పొంది నడుస్తోంది. చిట్ట చివర అది దోసుడు బూడిదగానే మారుతోంది. కాబట్టి మన వాళ్ళ జీవితంలో ఈ శరీరం నందు ఉన్న పృథివీ జ్ఞానగంగలో కలిసిపోవాలని కోరుకుంటూ ఉంటారు. అది తాను బతికి ఉండగా జరగదేమోనని, ఆ తర్వాత ఉన్న వారలైనా కనీసం ఆ చితాభస్మాన్ని తీసుకెళ్ళి త్రివేణి సంగంలోనూ గంగలోనూ కలిపేస్తూ ఉంటూ ఉంటారు. మనం పూర్వతరాల వారు భస్మమనియందు ఎంతో పూనికతో ఉండేవారు. మనకి తాతలు ముత్తాతలు ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. స్కాంద పురాణం బ్రహ్మోత్తరఖండంలో ఒక విచిత్రమైన విషయం ఉంది. ఒక బ్రహ్మరాక్షసుడు విభూతి పెట్టుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చి తినేద్దామని పట్టుకున్న మాత్రం చేత ఆ రాక్షసుడికి శాప విమోచనం అయిపోయిందిట. ఎందుకంటే ఆ తినేద్దామని పెట్టుకున్న భస్మం ఆయన పట్టుకున్నప్పుడు అతనికి తగిలింది. అంత ఉపాసనా బలంతో పెట్టుకున్నాడు. కాబట్టి ఈ భస్మం ఈ బ్రహ్మరాక్షసి తగలగానే అతనికి శాప విమోచనం అయిపోయింది. ఇది కూడా మనం దత్త చరిత్రలో తెలుసుకున్నాం. భస్మంతో పాటు రుద్రాక్షలు కూడా చాలా గొప్పవి. తపస్సు చేస్తున్న శంకరుని కన్నుల వెంట కారిన జలబిందువులు భూమి మీద పడితేనే అవి రుద్రాక్ష చెట్లై పైకి లేచాయి. అందుకనే అవి ఈశ్వరుని తపశ్శక్తితో కూడిన కంటినీటి బిందువులలోంచి ఉద్భవించినవి కాబట్టి అవి మిక్కిలి తేజస్సు సంపర్కలై ఉంటాయి అని పెద్దవాళ్ళు నమ్ముతూ ఉంటారు. అందుకనే ఒక్క రుద్రాక్ష అయినా సరే మెడలో మీకు ఎంతో బంగారం అది ఉందనుకోండి, ఆ బంగారంలో ఒక రుద్రాక్ష వేసుకుని చుట్టించుకుని చక్కగా వేసుకోండి. నేపాల్ కాఠ్మాండ్ పశుపతినాథ దేవాలయంలో రుద్రాక్ష చెట్టు ఉంది. మనం పశుపతినాథ దర్శనం చేయడానికి కాఠ్మాండ్ వెడితే దానిని చూడవచ్చు. అక్కడ రుద్రాక్షలు చాలా విస్తారంగా దొరుకుతాయి. అవి ఏకముఖి నుంచి దశముఖి వరకు ఉంటాయి. అందులో 6 ముఖాలు ఉన్న రుద్రాక్ష కేవలం సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం అని పెద్దలు నమ్ముతారు. కాబట్టి రుద్రాక్ష నేపాల్ మొదలైన ప్రాంతాలలో ఈశ్వరుని తపస్సు వలన ఆయన కంటి నుంచి ఏర్పడిన బిందువులలోంచి ఉద్భవించిన వృక్షానికి కాసినది. ఏకముఖి రుద్రాక్ష, త్రిముఖి రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్ష, సప్తముఖి రుద్రాక్ష, అష్టముఖి రుద్రాక్ష, నవముఖి రుద్రాక్ష, దశముఖి రుద్రాక్ష అనే కాకుండా 11 ముఖాలు, 12 ముఖాలు, 15, 18, 20 ముఖాల రుద్రాక్షలు, అనేక రుద్రాక్షలున్నాయి. మనకి సృష్టిలో ఒక్క రుద్రాక్ష గింజలో మాత్రమే మధ్యలో తొర్ర ఉంటుంది. రుద్రాక్షలను మనం ఒక మాలగా గుచ్చుకోవచ్చు. రుద్రాక్షలకు అపారమైన శక్తి ఉంది. రుద్రాక్ష శరీరం మీద ఉన్న చెమటతో తడిసిన లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్షలతో కూడిన నీళ్లు శరీరం మీద పడినా అది శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవాల పనిని నియంత్రించి రక్షించగలదు. అలా రక్షించగలిగిన శక్తి రుద్రాక్షలకు ఉంది. అందుకే రుద్రాక్షమాలలో పగడాన్ని ముత్యాన్ని కలిపి వేసుకుంటారు.
రాత్రి నిద్రపోతున్నప్పుడు రుద్రాక్షమాల ధారణ ఉండదు. రాత్రిళ్ళు దాన్ని తీసేసి భగవంతుడి పాదాల దగ్గర, అంటే మనకి బెడ్రూమ్లో ఉన్న దేవుడి గదిలోకి వెళ్ళిపోయి పెట్టేసుకోవడం కాదు. బెడ్రూమ్లో ఉన్న దేవుడి పటం ముందో లేకపోతే హాల్లో కూడా పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఆ పటం ముందు పెట్టేసుకుని పడుకుని లేచి మళ్ళీ పొద్దున్నే స్నానాలు అవి చేసేసుకున్న తర్వాత ఆయన్ని అక్కడ పాదాల వద్ద పెట్టింది మళ్ళీ వేసేసుకుంటూ ఉంటాం. చిదంబర క్షేత్రానికి సాక్షాత్గా పరమేశ్వరుని హృదయంగా భావిస్తారు. భగవంతుని హృదయం చిదంబరం అయితే ఈశ్వరుడు మనలోకి వచ్చి కూర్చోవడానికి వీలైన రీతిలో మన శరీరంలో సాత్వికమైన భావనలు కలిగేటట్టుగా లోపల కన్నం ఉండి ఇటు నుంచి అటు దారం వెళ్ళిపోయేటట్టుగా ఉన్న ఏకైక పవిత్రమైన గింజ రుద్రాక్ష. రుద్రాక్ష వేసుకోవడం అంటే నేను కూడా నా భావనల చేత, నా కర్మల చేత, నా శరీరంలో జరుగుతున్న సమస్త వ్యాపారాలను ఒక మాలగా గుచ్చి ఈశ్వరుడి మెడలో వేస్తున్నాను అని అర్థం. ఈ భావన ఏర్పడిందంటే యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం, మన చేసే కర్మలన్నీ ఈశ్వరుని సేవలై కూర్చుంటాయి అని అర్థం. అటువంటి భావన కలగడానికి రుద్రాక్ష ధారణ చేస్తారు. ఉమానాథుడైతే మారేడు దళము, అదే శ్రీ మహావిష్ణువు అయితే తులసి దళంతో మనం పూజ చేస్తాం. రెండూ దళాలే. మారేడు దళం ఏర్పడడమే చిత్రంగా ఏర్పడింది. శ్రీ సూక్తం చదివినప్పుడు మనం ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ ఉంటాం. ఆదిత్యవర్ణే తపసో ధిజాతో వనస్పతిస్తవ వృక్షోధబిల్వ తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయస్య బాహ్యాః లక్ష్మీః. లక్ష్మీదేవి ఒకనాడు తపస్సు చేద్దామని అనుకున్నప్పుడు కుడి చేతితో ఆమె చేత సృష్టించబడిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు చెట్లు ఉన్న వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది, చూసిన వాళ్ళకి. మారేడు చెట్టుకు పువ్వు ఉండదు, మారేడు పువ్వులు అని ఉండవు. మారేడు తిన్నగా కాయ కాసేస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును పూర్వం చాలా అందంగా చిన్న కన్నం పెట్టి తీసేసి దాన్ని ఎండపెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదంలో ప్రధానంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ మారేడు దళం కూడా 3గా ఉంటుంది. అందుకే చూడండి, మనం బిల్వార్చనంలో బిల్వాష్టోత్తరంలో చెప్పుకుంటాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. దళాలుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు. ఈ దళం 3 ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో అయితే అన్నామలైలో బహుబిల్వ దళం ఉంది. ఇది 3, 3, 3 కింద 9తో కలిపి కూడా ఉంటుంది. పుష్పాలను పూజ చేసేటప్పుడు ఒక మర్యాద పాటిస్తారు. పుష్పాల తొడిమితో పూజ చేయకూడదని శాస్త్రం చెప్తుంది కదండి. తొడిమి లేకుండా పూజ చేయాలి. అంటే మందార పువ్వు ఉందనుకోండి, దానికి ఆకుపచ్చగా ఉంటుంది చూసారా, అది తీసేసి దాంతో పూజ చేయాలి. ఎవరైనా సరే కాడలు తొడిమలు తీసేసి పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు అన్నీ వేసేస్తున్నాం అనుకుంటే ఆ తొడిమ కానీ తొడిమికున్న కాడ కానీ స్వామికి గనక గుచ్చుకున్న, అమ్మవారికి గుచ్చుకున్న పూజ చేసిన ఫలితం రాదు కదా. తిరిగి ఎంతో పాపాన్ని మూటకట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి పూజ చేసేటప్పుడు పువ్వులు తొడిమి లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళాన్ని పూజ చేసేటప్పుడు ఆ దళానికి ఉన్న కాడను తీసివేసినట్లయితే వెంటనే 3 ఆకులు విడిపోతాయి కదండి. అలా విడిపోకూడదు. 3 ఆకులు కలిసి ఉన్నట్టుగా ఉండేటటువంటి ఈయననే పట్టుకుని మనం శివలింగం మీద వేస్తాం. మనకి శాస్త్రంలో ప్రపంచంలో 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయి అని చెప్పారు. అందులో మొదటిది స్త్రీ పాపట ప్రారంభ స్థానం. మన వాళ్ళు పాపికొండలు అంటూ ఉంటారు. కానీ వాటి పేరు పాపికొండలు కాదు, పాపట కొండలు. అక్కడ నదీ ప్రవాహం పాపట విడదీసినట్టుగా కొండలు 2 విడదీశాయి కాబట్టి వాటికి పాపట కొండలు అని పేరు పెట్టారు. కానీ కాలక్రమంలో వాటికి పాపికొండలు అని పేరు వచ్చేసింది. కానీ అవి పాపికొండలు కాదు. కాబట్టి ఎందుకని ఇది చెప్తున్నాము? స్త్రీ కేశపాసం విడదీసినప్పుడు ఏర్పడిన పాపట ప్రారంభ స్థానం సింధూరం చేత అలంకృతం కావాలి. అలా అలంకృతమైతే ఆవిడ దీర్ఘమాంగళ్యాన్ని పొందుతుంది, 5వ తనం పొందుతుంది అని శాస్త్రం చెప్పింది. స్త్రీ పాపట స్థానమునందు సింధూరం కానీ కుంకం కానీ లేకుండా స్త్రీ ఉండకూడదు. అది ఒక ఐశ్వర్య స్థానం. భర్త ఐశ్వర్యం అక్కడ ఉంటుందని పెద్దల నిర్ణయం. అందుకే పాపట పొట్టు పెట్టుకుంటే మంచిది అని చెప్తారు. అసలు నుదుటిని బొట్టు పెట్టుకోవడానికి వెనకాడుతున్నారు చాలామంది ఈ రోజుల్లో. పాపటను పెట్టుకోమంటే పెట్టుకుంటారంటారా? ఇది విన్న తర్వాత అయినా ఎవరైనా మారుతారేమో చూద్దాం. ఇక 2వ లక్ష్మీ స్థానం ఆవు వెనక తట్టు. ఆవు పృష్ఠభాగం నందు లక్ష్మీదేవి ఉంటుంది. 3వది పద్మం,
నాలుగవది ఏనుగు కుంభస్థలం. ఇక ఐదవది మారేడు దళం. ఈ 5 లక్ష్మీ స్థానాలు. అందుకే మారేడు దళం మనకి శివాలయంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఎక్కడైనా కింద పడితే మనం ప్రదక్షిణ చేసే దారిలో ఉన్న తీసి పక్కన చెట్టులో ఎక్కడో వేసేయాలి తప్పితే అది పోతే పోయిందిలే అని తొక్కుకుంటూ వెళ్ళిపోకూడదు. మన ప్రదక్షిణాలు 108 అవుతున్నాయా లేదా అని గబగబా తిరిగేయకూడదు. మనం మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనెలు కానీ శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కటాక్షించబడుతుంది. అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉంటే 3 ఆకులు ఉన్న దళాలను పట్టుకుని శివునికి పూజ చేస్తారు. త్రిదళం త్రిగుణాకారం అని శివునికి మారేడు దళములతో పూజ చేయడం మొదలు పెట్టగానే వెంటనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట. బాల్యము, యవ్వనము, కౌమారము ఈ మూడింటిని నువ్వు చూస్తావు అని ఆశీర్వదిస్తాడట. కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. మారేడు దళంతో శివుని పూజించే వ్యక్తి 3 గుణాలకు అతీతుడవుతాడు. ఈయనే శివలింగానికి తగిలితే ఐశ్వర్యం. మారేడు దళం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం అంటే యథార్థమొక వస్తువు ఏమిటో అన్నది తెలుసుకోవడం. యథార్థమైన వస్తువు గోచరం అవడానికి భగవదనుగ్రహం కావాలి. భగవదనుగ్రహం ఉంటే తప్పితే మనకి సత్యం అనేది ఏంటో తెలీదు. భగవంతుడు కూడా తెలియడు. భక్తి నిలబడదు. భక్తి నిలబడడానికి కూడా భక్తే కారణం. కాబట్టి జ్ఞానపసరణ కలగడానికి మారేడు దళాన్ని శివలింగం మీద బోర్లా పడేలా వెయ్యాలి. అప్పుడు మనకి జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఇంత శక్తి కలిగింది కాబట్టే దానికి శ్రీ సూక్తంలో అలక్ష్మీర్యే నశ్యాతాం త్వాం రుణే, అమ్మ అలక్ష్మిని దరిద్రాన్ని పోగొట్టిదువుగాక అని చెప్తాం. మనిషికి సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు ఉంటాయి. 4వ దానిలోకి వెళ్ళడు. 4వది తురియం. తురియం అంటే జ్ఞానావస్థ. అటువంటి తురియాలోనికి వెళ్ళగలిగిన స్థితి శివలింగం మారేడు దళములతో పూజ చేస్తే వాళ్ళకు వస్తుంది. అంత గొప్పది మారేడు దళం. మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్టే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరైనా జపం చేసినా, పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది. యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి, ఆవు పేడతో అలికి పీట వేసి, ఆయనను అక్కడ కూర్చోబెట్టి, ఒక అరిటాకు వేసి ఆయనకు భోజనం పెడితే, ఆయనకి మనం పరిశేషణం చేయడానికి ఔపాసన వడ్డిస్తే, అలా చేసిన వ్యక్తికి 1,00,00,000 మందిని తీసుకువచ్చి ఏకకాలం నందు వంట చేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది. శాస్త్రం మనకి లఘువులు నేర్పింది. మారేడు చెట్టు అంత గొప్పది. మారేడు చెట్టు మీద నుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలిగింది. అంతేగాని పక్కింట్లో మారేడు చెట్టు ఉంది, వాటి ఆకులన్నీ మా ఇంట్లోకి వాలుతున్నాయి, ఆ కొమ్మలు వచ్చి మా ఇంటికి నీడనిచ్చేస్తున్నాయి, మా ఇంటికి వేసిన కలర్ అంతా పోతోంది అని చెప్పి మారేడు చెట్టు కొట్టించేసి అది మళ్ళీ మొలుస్తుందేమో అని దాని మీద యాసిడ్ లాంటిది ఏదో వేసేసి అది రాకుండా చేసిన వాళ్ళకి ఎంత పాపం తగలాలో అంత పాపము తగులుతుంది. కాబట్టి మారేడు చెట్టును ఈశ్వరుడితో సమానం కాబట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉందండి. మా రేడు. తెలుగులో రేడు, రాజుకి వికృతి రేడు. మారేడు అంటే మా రాజు. రాజు అంటే పరిపాలకుడు. ఆ చెట్టు పరిపాలకురాలు. మనకి అన్నిటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఆ చెట్టు రూపంలో ఉన్నాడు. అందుకే అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండానే వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండానే కాయ కాస్తుంది. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు. అందుకే ఏది చేతనైనా చేత కాకపోయినా మన జీవితాన్ని పండించుకోవడానికి వాసనా బలాల్ని మనం ఆపుకోలేకపోతే, ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మనంతా మనం నిగ్రహించుకోలేకపోతే, మన మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి 3 విషయాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అందులో మొదటిది తప్పకుండా భస్మధారణ చేయడం, విభూది పెట్టుకోవడం. రెండవది రుద్రాక్షలు మెడలో వేసుకోవడం. మూడవది తప్పకుండా మారేడు దళాలతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారైనా చేయడం. ఈ 3 పనులను ప్రతి వ్యక్తి జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెబుతూ ఉంటారు. శివమహాపురాణంలో అమ్మవారికి సంబంధించిన కొన్ని అవతారాల గురించి కూడా ప్రస్తావన వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం శివుడి యొక్క పూజ మన వాసనా బలాలు పోవడానికి చేశాము అని చెప్పుకోవడానికి భస్మాన్ని ధరించడం, అంటే ప్రతి ఒక్కళ్ళు విభూది పెట్టుకోవడం, తర్వాత రుద్రాక్షల మెడలో వేసుకోవడం, కనీసంలో కనీసం బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటే అందరూ నవ్వుతారనో ఏదోనో గిల్టీనెస్ ఫీల్ అయితే కనుక పూజ చేసేటప్పుడు తప్పకుండా వేసుకోండి. ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోండి, బయటకు వెళ్ళినప్పుడు బాగుండదు అనుకుంటే తీసేయండి. ఇప్పుడంతా వర్క్ ఫ్రమ్ హోమే కదండి. ఇంట్లో ఒక రుద్రాక్ష మాల వేసుకుని ఒక రుద్రాక్ష వేసుకుని ఉన్నందువల్ల పోయిందేమీ లేదు. రాను రాను మీకే తెలుస్తుంది ఆ తేడా ఏంటి అన్నది. అలాగే మారేడు దళాలతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారైనా చేయడం. శివరాత్రికి కాకుండా
ఈ కార్తీక మాసంలో కూడా సోమవారాలని, ఒక్కొక్క రోజులో కొన్ని తిథుల్లో పౌర్ణమని, ఏకాదశులని, అలాంటప్పుడు గుళ్ళల్లో ఈ మారేడు దళాలతోటి శివలింగార్చన చేయిస్తూ ఉంటారు. కొంతమంది అదృష్టవంతులు చేసుకున్న వాళ్ళు చాలా మహాత్ములు అనుకోవచ్చు. అలా చేసే వాళ్ళకి సాయంగానైనా మనం మారేడు దళాలు 3 ఉన్న దళాలన్నీ కోసి శుభ్రంగా ఉంచి అక్కడ శివ అభిషేకానికి మారేడు దళతో అభిషేకం చేయడానికి మనం సాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పకుండా ప్రతి వ్యక్తి విభూది ధారణ చేయడం, తర్వాత రుద్రాక్షలు వేసుకోవడం, మూడవది మారేడు దళాలతో శివలింగార్చన చేయడం జీవితంలో చేయవలసిన ముఖ్యమైన పనులు. కాబట్టి ఇప్పటివరకు మనం విభూతి ధారణ గురించి, దాని ఫలితాల గురించి, దానితో పాటుగా మన వాసనాబలం పోవడానికి చేయవలసినటువంటి ఇంకా మిగిలిన 2 విషయాలు, రుద్రాక్ష వేసుకోవడం, మారేడు దళాలతో పూజ చేయడం లాంటిది తెలుసుకున్నాం. అయితే ఈ శివపురాణంలో మనం అమ్మవారికి గురించి కూడా, ఆవిడ కూడా కొన్ని అవతారాల గురించి చెప్పుకోవాలి. కాబట్టి రేపు గౌరీదేవి గురించి, గౌరీ పూజ గురించి రేపటి నుంచి మనం తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.